డెఫినెట్గా దానం నాగేందర్ గారు అయితే రాజీనామానే చేయాలి, లేకపోతే స్పీకర్ అన్న సస్పెండ్ చేస్తారు అనుకున్నాము. ఆయన ఎక్కడ అసలు పార్టీకి భవన్కి కానీ ఇక్కడ కండ వేసుకొని మీటింగ్లకు కానీ ఎక్కడ కూడా రాలేదు. గడ్డం ప్రసాద్ గారు మన యొక్క గౌరవ స్పీకర్ గారు కడియం శ్రీహరి గారిని దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. సరే, కడియం గారిది అంటే పక్కన పెట్టండి. ఈయన ఎంపీగా పోటీ చేసిన మీ ఏరియా కిందకి వస్తుంది కదా సికింద్రాబాద్ కూడా. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి క్లియర్ గా ప్రజలు చూశారు, అన్ని ప్రూఫ్స్ ఉండగా ఒక గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఈ విధంగా క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా దుష్టమైన చర్య. ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కలియుగ ధృతరాష్ట్రుడు లాగా స్పీకర్ గారిని యొక్క నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఇంత క్లియర్ గా దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆయనకి ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి సార్. ఎన్నికలు ఓడిపోతారనే భయంతోనే కదా ఇవన్నీ నాటకాలు ఇస్తా ఉన్నారు. ప్రజలకు ఏం మొహం పెట్టుకుని వెళ్తారు ప్రజల్లోకి? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోయారు. 6 గ్యారెంటీలు 420 అన్నారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. ఎన్ని రోజులు డబ్బులు పెట్టి గెలుస్తారు? ప్రజల వ్యతిరేకత రోజు రోజు పెరుగుతా ఉంది. ఒకనొక స్థితిలో పోటీ చేద్దామన్న ఉద్దేశంలో సర్వేలు జరిపించుకున్న తర్వాత సర్వేలన్నీ వ్యతిరేకంగా వచ్చాయి. ఆ భయంతోనే కదా ఇప్పుడు వెనక అడిగేశారు. సో సర్వేలను బట్టి ఈ తీర్పు వచ్చింది అంటారు. అయితే ఈ సర్వేలు క్యాండిడేట్ మీద సర్వే జరిగింది, తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. పార్టీ పరంగా సర్వే జరిపింది, వ్యతిరేకంగా వచ్చింది. కొత్త క్యాండిడేట్ పెట్టి చేశారు సర్వే, అది కూడా వ్యతిరేకంగా వచ్చింది. అన్ని విధాలుగా చూసుకొని వీళ్ళంతా వెనకడిగడం జరిగింది. సో మీ పార్టీలో రెడీగా ఉండేనా క్యాండిడేట్? తప్పకుండా మా పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా, నాకు ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా తప్పకుండా మేము అందరం కూడా ఎవరికి ఇచ్చినా మేము కలిసికట్టుగా గెలిపించుకుంటామన్న ఉద్యమాల్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా 3 years వెయిట్ చేయాలి. అయితే 2.5 years ఇంకా మాకు పెద్ద ఒరిగిందేమీ లేదు. మేము తప్పకుండా వెయిట్ చేస్తాం. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఉంటాం, తప్పకుండా ఉంటాం.